క్షేమమే నా క్షేమము. మరి పిల్లల క్షేమమే నా క్షేమం. నేను చెప్పేది కదే, ప్రజలే నీ పిల్లలు అనుకున్నప్పుడు మరి ప్రజలే వద్దంటూ నీకు కావాలనుకుంటే నీకు కడుపులో పుట్టిన పిల్లలు కావాలనుకుంటున్నావు, రాజ్యం వద్దంటు. ఒకవేళ రాజ్యమే కావాలంటే పిల్లలు చేసుకోమంటారు, నీ ఇష్టం చేసుకో, కష్టం అవుతుంది. ఇప్పుడు దొరకలేరే. నేను మరొక పిల్ల. అవును, నా మదిలోకి రావడమా అసంభవం. యూట్యూబ్ బాగా చూడు. నేనేమి భూచక్రాపురి పరిపాలకుడా, దశనామాల కిరీటము ధరించినటువంటి. అవును, భూచక్రాపురి పరిపాలకుడా. అవును కాదు, నేనేమి మాట దప్పుట ఏమి మిత్రమా. అడవి పాలయ్యేరు వరసమా నేను మరొక పెళ్లి చేసుకున్నానా, మరొక వివాహం ఆడానా, నీతి తప్పిన వాడనైతా, మాట తప్పిన వాడనైతా, రాజ్య భ్రష్టుడనైతా, రాజ్యాన్ని ఈ నీతి తప్పిన వాడు ఈ పరిపాలన చేయడం అసంభవం. వాడు హనరుడు. కానీ నేను మాట తప్పను, మడమ తిప్పను. నా బిడ్డలకు వచ్చేటువంటి కష్టాలు రాని వీడు బొంజ నేను చేసుకోను. ఈ ఇక్కలు నరుకొస్తే కూర్చోట్లేదు. ఓ పిల్లలారా, మీరు చిన్న ఊరు. ఇప్పుడు అంటే ఎట్లా ఇంత పెద్దగా అయ్యారు. చిన్నప్పుడు అంటే మీ నాయన ముద్దు కడిగిండు, లావు తొడిగిండు, అంగి తొడిగిండు. ఇప్పుడు పెద్దగా అయ్యారు. ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు మీకు సేవలు చేయాలన్నా, ఇక్కడ స్నానం చేయించాలన్నా, బట్టలు తొడగాలు, అన్ని కష్టాలు వస్తాయి. మీ నాయన దగ్గర పోయి ఎట్లా చేసి పెళ్లి చేసుకోరు అన్నది. లేదు అంటే నీ కనసాయిగా చేస్తా, అన్నం తినడానికి చెప్పురి. సరే. ఓ రాజేంద్ర మహామంత్రి, మన బుట్టలు వచ్చినాయి. ఓ కుమార్తెలారా, దక్షిణకండిలారా, పిల్లలంటే పిల్లలే. నా అదృష్టం కొద్దీ జన్మించినాడు నా వరపుత్రులు వీళ్ళు. అమ్మా అమ్మలారా, ఏమి తల్లులారా, ఒక మనవి. మరి మా జనని చనిపోయిన కాడి నుంచి నువ్వు కష్టాలను పెంచి మమ్మల్ని పెద్ద చేసినావు. ఇప్పుడు రాజ్యం వేలాలంటే రణరాజ్యం వేలొద్దని ప్రజలు కోరుకుంటారని మేము విన్నాము. ఈ చిన్న నోట ఈ పెద్ద సేవకు నాయన, మా సేవకు నువ్వు లొంగి ఆ ప్రజాపాలన మానేయకుండా ప్రధాని చెప్పినట్టు ప్రకారంగా ఆ స్త్రీని పెళ్లి చేసుకొని ఆ రాజ్యం ఏమిటి అమ్మా, మీరు చాలా చిన్న పిల్లలు తల్లి. మీకు అటువంటి బుద్ధులు, అటువంటి వాక్యములు మీకు చదవు. మరి మాకు కూడా తల్లి లేని లోటు కనపడుతున్నది కాబట్టి నేను నాన్నగా తల్లి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాను. మీకెందుకు తల్లి, ఎందుకు తల్లి? నేనే తల్లి, నేనే తండ్రి, సర్వము నేనే. జనక, నువ్వు చిన్ననాడి నుంచి చిన్ననాడు చిన్నైనా, పెద్దనాడు పెద్ద అయినా, మరి ఎలాగో నువ్వు ఎట్లా పోషిస్తావు నాన్న? మేము మమ్మల్ని ఒకరిను ఇద్దరు ఏ విధంగానైనా మాకు అమ్మ కావాలి, పిల్ల మాకు అమ్మ కావాలంటారు. ఏ పుండ కోరముండ కొడుకు నేర్పొచ్చు. రాజు
పిల్లకు గౌన్ వేయమంటే నేను వేస్తా నువ్వు వేయకు చిన్న పిల్లకు ఏమి చేయదు ఏమి చేయదు ఈ చిత్రమైన వాక్యములు పలనాడు భూలక్ష్మీదేవికి మాటిచ్చా అయినా నా మనసు ఒప్పుతలేదు ఇది ధర్మం కాదు కానీ ఈ పిల్లలేమో ఇంత పట్టు పట్టడం ఏంటి ఇన్ని రోజులలో రానిది వాక్యం వీళ్ళకి ఈనాడే ఎందుకు వస్తుంది మంత్రజ్ఞ ఈ మంత్రజ్ఞ అంటుండు ఈ ప్రజల వాక్యాలనే ఉన్నాయి హరిహరి ఏం చేద్దాం వాళ్ళ అమ్మమ్మ కూడా అన్నదే ఇంటికి పోతే సరే మహామంత్రి స్వామి చూద్దాం ఏడు పోయినా ఇప్పుడు నేను నా పరిస్థితి ఎట్లుంది ఎక్కడ ఆలోచించకుండా ఉన్నా ఎవరికి ఏమైనా నా ప్రజల కొరకు నా పిల్లల కొరకే చూద్దాం మహామంత్రి అయ్యా సామంతులారా ఒక్క మాట చెప్పు ఒకటి కాకుండా 10 చెప్పు తెల్లారింటావు సరే మీ మాట ప్రకారము నా పిల్లల మాట ప్రకారము నా యొక్క భూచక్రాపురి ప్రజల ప్రకారము కానీ లైన్కి వచ్చింది బండి మీరు కడు దేశ కష్టం అనకపోయి దేశాలు తిరిగి నాకు తగినటువంటిగా అక్కడ పక్కన పెట్టు నా కొరకు కాదు నా పిల్లల కొరకు నా రాజ్య ప్రజల కొరకు మొదలు మిగిలిన ఇప్పుడు మన ఆనవాయితీ ప్రకారం నేనా తన దగ్గర కూర్చోను కూర్చుంటావు నేను తనకు వివాహం ఆడడం నాకు సౌఖ్యం కాదు మన ఆచారం ప్రకారం ఈ వద్దు రాజుల ఆచారం ప్రకారము కత్తికి భాషంగా కట్టి నీ ఆచారం ప్రకారం నీ ఇష్టం వచ్చిన రీతిగా వివాహం తీసుకుంటా సరే సార్ ఓ పిల్లలు దొరకలేరే ఇప్పుడు లైన్ కట్టినా దొరకలేరు పిల్లలు నాడే లేరా వాళ్ళకు పిల్లలే లేరు మా ఊళ్ళో డజన్ ఉన్నారు ఎక్కడ చూసినా మాత్రం ఈ యొక్క నా యొక్క గుజరాత్కు తగ్గ కాంతం కనబడతలేదు అది ఏ ధవలహంగాపురి పట్టము ఓ ధవలహంగాపురి రాజేంద్ర చెప్పు అయ్యా మీకు ఒక బిడ్డ ఉందని విన్నా ఇగో మా రాజు చూడు ఒకసారి ఫోటో పెట్టింది చూడు మంచిగానే ఉండు కానీ మొదలే చెప్తున్నా మరి మా ఊడు అయితే 50 దాటిండు ఆ పిల్ల కూడా బందోబస్తు బాగానే ఉందా
ఇప్పుడు మా మా బిడ్డ నచ్చినట్టయితే మరి చేద్దాం మరి. అదేనా చూపిస్తాం మా బిడ్డకు మరి. సరే వామ్మా ఓనా బొమ్మ వామ్మ మీ నాయనని అడిగిన ఇప్పుడు నీకు ఇప్పుడు దాదాపు 31 దాటింది. ఇక నీకు పిల్ల అయ్యేది కూడా కష్టం ఉంది. ఎందుకంటే ముదిర్రవు బొక్కలు కూడా అన్ని చేస్తున్నాయి. ఏం లేదు మీ నాయన అడిగితే ఏమంటే నా చేతులు ఏం లేదు ఇవన్నీ పొరగా చేతులు నాది కాలేదు గోడ దుంకుడే ఉరుకుడే ఏ మొత్తం ఇప్పుడు సామాన్లు పడైతే ఇవ్వమంటారు పొరగాళ్ళు మామూలు ఎర్రగుంటున్నాయి అంతేనా. కాబట్టి అమ్మా మా యొక్క భూచక్రాపురి పట్టాధీశుడు నవభోజ రాజేంద్రుడు ఈయన నీకు నచ్చితే పెళ్లి చేసుకో నీకు నచ్చితే చేసుకుంటాడు. నా చేతి ఏం లేదు నా బుడ్డ ఎట్టంటే నేను ఎట్టాను అట్లా బిడ్డ నా బుడ్డనా అదే బిడ్డ 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 ఈ నోరు తిరిగి చాలా పిల్ల తిరిగాడు దూరం ఉంది అది చెప్పమ్మా. మరి నువ్వు వయసు తక్కువ నావు ముసల్తాన్ని కుసగుడాలు అన్నట్టు నీ వయసుకు తగ్గట్టు ఉన్నాడు జర్ర చూడు జర్ర. ఇంకొక ముచ్చట చెప్పాలి నీకు అసలు ముచ్చట మా రాజుకు ఏడుగురు పిల్లలు తండ్రి మళ్ళీ చెప్పలేదు అనుకున్నావు. ఎంతో మంది రాజులు వచ్చినారు నన్ను చూసి వెళ్ళిపోయినారు. మంచిగున్నావు అది నాకు కూడా ఇటు చూస్తా ఉంటే 7 వచ్చాడు ఇంకింత తగ్గే కాలం ఇంకా తగ్గే కాలం ఉంది తగ్గుతున్నాం మనం ఎట్నో పట్టిగా మరి అంతేనా. మంచిదేనా ఇక నేను అన్ని చూసి లోపల చూసినాను గుణం ఎట్టుందో నాకే కాబట్టి ఊళ్ళో ఏదో రాజ్యం ఎత్తుడు మరి ఆయన ఒట్టి కాదు నవఖండాలు నవభోజ మహారాజు భూచక్రాపురి పట్టాధీశుడు ఆయన పెద్ద పేరైతే పెద్దగానే ఉంది మరి అసలుదే ఉందో నాకు తెలియదు కానీ పిల్లలు ఉన్నారా 7 పోరగాళ్ళు ఉన్నారు. తల్లి తల్లి లేదు మరి పిల్లల కొరకు ఆయన కొనబోయేది ఏమో నువ్వు అడగాల వామా మా ఆచారం కూడా ఎట్లుంటది అంటే కత్తికి భాష కట్టి అలవాటు మా పొరగాడ పిల్లగాలు రాడు రాజులకు చూపిస్తాం కత్తి నువ్వు దండేసుకో దండేసి పట్టుకోది సరే కళ్యాణము ఆకాశములు పందిరి వేసి భూలోకముల పీటలు వలచి ఆకాశముల పందిరి వేసి భూలోకముల పీటలు వలచి ఆకాశముల పందిరి వేసి భూలోకముల పీటలు వలచి ఆకాశముల పందిరి వేసి భూలోకముల పీటలు వలచి అల్లి బిల్లిగలు ఎవరో వేసి కళ్యాణం చూడములారండి కళ్యాణం చూడములారండి మానవ బోధుల మాణిక్యాల కళ్యాణం చూడములారండి ఓ శుక్లాంబరధర విష్ణు సస్యజ్ఞాన దయా తత్వమ శుక్లాంబరధర విష్ణు శశివర్ణం యస్యజ్ఞాన దయా సిద్ధి కోణకార్త ఇదే సందేహ అంత తొందర వచ్చింది జరా నిలబడి దండ మంచిగా పిల్లగాని కత్తికి ఇల్లాకేమంటుంది పెద్ద పిల్లలు అడిగిన ఉన్నాడు పూలు తెచ్చినా పెద్ద తప్పుకురా పూలే దండ పెద్ద తంబాలం రా పెద్ద తంబాలం తక్కువ ఎడున్నాయో అంటే చిన్న తప్పుకులు పట్టుకరా ఎందుకు సామాన్లు ఎక్కడున్నాయమ్మా ఇప్పుడు పని నవ్వుతుంది కళ్యాణము చూడములారండి ఆ మాణిక్యాల నవభోజుల కళ్యాణము వాయ్ నేను ఇప్పటికి 42 లగ్గాలు చేసిన ఒక్కతన
సంసారం చేస్తాను. ఎందుకంటే నన్ను బౌస్తారు. ఎందుకు నువ్వు రావాలా? అట్లని కాదు, సంసారం చేసి 6 నెలలకి ఇసుకపోతాను. ఎందుకు పిల్లగాడు వస్తాడు, పిల్లగాడు చెట్ల పంతులు నాకు పిల్లలు చూడకపోతే ఇదే 10,000 అనేది కుర్చీలో నూకుడే. మళ్ళీ జర్ర అయినాక మళ్ళీ ఆడపిల్ల వచ్చేది. ఎట్లా పంతులు నాకు పిల్లగాడు ఆదివారం లేదు, ఆదివారం లేదు, అమావాస లేదు. అందుకే లక్ష్యంగా అంటారు. అమ్మ పోదావా? మహామంత్రి ఇగో నీవు అన్న విధంగా కత్తికి భాషం కట్టి కళ్యాణం చేసుకొని వచ్చి ఒకసారి చూడామని. సరే పిల్ల లేదా పిల్ల తెచ్చిన నువ్వు ఏమన్నా మహామంత్రి ఆ పిల్ల ఏమో నాకేమో గాని ఆ అంతాపురానికి తోలుకుపోరు. నాకేం చూడవలసిన అవసరం లేదు. దేశాలు తిరిగి వరుస కూడా వచ్చింది. పిల్లని చూస్తే తీసుకపోరాట. అన్నాను కూడా పట్టుకొస్తా నేను. రెడీగా ఉందన్న ఇదే నా పని. నేను పిల్లగాలు చూసినా కానీ పిల్లగాలు గుణం చూడలేదు. పిల్లగాడు ఉందా లేదా అని చిన్నపిల్లలు తల్లి తెలుస్తారట. చిన్నప్పుడు తానం చేపిస్తాప్పుడు మరి నేను నీకు తానం చెప్పకపోతే. మహామంత్రి మనం రాజ్యం కొరకు పిల్లల కొరకు వివాహం ఆడాం. అంతాపురానికి ఆ రూమ్ లో ఆ భవనం ఏందో చూపించు. ఈయనకు చిన్నప్పుడు డైపర్లు వేస్తారేంది? ఊపిరి ఆడకుండా డైపర్లు కట్టిండ్రు మొత్తం బంద్. అది బంద్ కాదు, సాటు పడుతుంది. అంతేనా? ఇద్దరు అదినే బాగుంటది. ఇద్దరు కాదా ఏం కాదా ఎర్రలు బాగుంటాడు అసలు. నాదా మరి నాకంటే బాధ్యమని అంటుంది. ఈ వయసే కిందికి మీదకి ఉందా అనుకున్నా. మాట కూడా కిందికి మీదకే ఉంది. చెవిన పడయా బాలికామని ఏమంటాడు? ఏం పేరానే? బాలికమ్మనే. ఏం పేరు? మాణిక్యాల దేవి బాలికమ్మని. మాణిక్యమా? మాణిక్యమే. మాణిక్యాల దేవి. చెప్పు ఏంది? కిందే ఉన్నాయి మొలకలు ఉన్నాయి. ఆ కింద పిల్లగా చూడక ఎంతో చక్కని
ఈ అందచందములు ఆహా. నా ఏదో నన్ను మత్తులో ఎక్కియడం తగదు కానీ ఈ రాజ్యానికి మహారాణివి నీవే.